వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కొత్తపల్లి ప్రభుత్వ భూమిలో దళిత మహిళలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. కొత్తపల్లి రెవెన్యూ ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలి అని కొత్తపల్లి రెవెన్యూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న భూములపై హెచ్చరిక బోర్డులు వేయాలి అని కొత్తపల్లి పేదల గుడిసెలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలి అని వ్యవసాయ కార్మిక సంఘం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఏ దుర్గమ్మ, డి వెంకటేష్, పుసమ్మ, ఓబులేసు, జయరాజు, రామకృష్ణారెడ్డి, రాంబాబు మొదలైన వారు పాల్గొన్నారు. గందరగోళం చేసి వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళకు సొమ్ము చేసుకోవాలనే విధంగా మమ్మల్ని అనగదొక్కి వేస్తున్నారు. కానీ దానివల్ల మేము 5 రోజుల మింటి ఇక్కడ ధర్నా చేస్తున్నాము, నిరాహార దీక్షలు చేస్తున్నాము. మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము. వాళ్ళకందరికీ ఇంటి స్థలాలు పంచి ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకు సాగునీళ్ళు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, కరెంట్ ఇవ్వాలి. అంతవరకు మేము కదిలిపోము. మేము ఇక్కడనే ఉంటాము, నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంటాము. చేయకపోతే ఫైనల్గా ఏం చేస్తామంటే చేసేంత వరకు ఇంకా గట్టిగా నిరాహార దీక్ష చేస్తాం. రెయ్యం బొగులు ఇక్కడే ఉంటాం, టెంట్ వేసుకొని ఇక్కడే ఉంటాం. పోయి ముట్టడిస్తాము, అందరం పోయి నడకతైన పోయగలిగే శక్తి ఉంది, పోతాం, ముట్టడేస్తాం. ఆడ పని జరిగేంత వరకు అక్కడే ఉంటాం. బద్వేలు మండలం కొత్తపల్లి పొలం రెవెన్యూలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అనేక మంది ఆక్రమించుకొని ముళ్ళతీగ, పోళ్ళు, కటవలు, జేసీపీ డోజర్లు పెట్టి కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి అనేక దఫాలు ఆర్డీఓకు, ఎంఆర్ఓకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవటం వల్ల ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఎవరైతే పేదలు 7 నెలల నుంచి గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న వాళ్ళందరి దగ్గరికి పోయి ఈ భూమి మాది అంటూ దౌర్జన్యం చేసి దొంగ పట్టాలు, దొంగ డిపారాలు, దొంగ అగ్రిమెంట్లు తయారు చేసుకొని ఒకే భార్యకు భర్తకు 2 పేర్ల మీద ఆన్లైన్ ఎక్కించుకొని ఆ భూమి మాది అంటూ దౌర్జన్యం చేస్తున్న అధికారులకు ఆ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు పేదలందరూ మా పేదల స్థలాలకు, పేదల గుడిసెలకు, పేదలు ఏదైతే బేస్మట్టాలు, రూములు కట్టుకొని నివాసం ఉండారో ఆ భూమి జోలికి రావద్దని చెప్పినా కానీ కేవలం అధికారులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఆ భూమిని దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి పేదల మహిళలను, ఎస్సీ ఎస్టీలను దౌర్జన్యంగా ఆడవాళ్ళు అనేది చూడకుండా, మహిళలు అనేది చూడకుండా మెడలు పెట్టి గెంటటము, వంగబెట్టి కొట్టటము, ఈ విధంగా దాడి చేసి దుర్మార్గంగా ఈరోజు ఆ మహిళల పైన దాడి చేసి అన్యాయంగా కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ పట్టనట్టు ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలా, ఆ ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలా. చేసుకోలేని పక్షంలో ఈరోజు రిలే నిరాహార దీక్షగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కొనసాగిస్తున్నాం. ఇదే విధంగా 5 రోజులు కొనసాగాం. ఈ విధంగా 1వ తేదీ వరకు కూడా కంటిన్యూగా రిలే కొనసాగిస్తాం. 1వ తేదీ లోపల ఈ సమస్యల మీద ఏదైతే ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోయినా, ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోకపోయినా, పేదల జోలికి అధికార పార్టీ నాయకులు వచ్చినారని చెప్పి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోయినా ఈ రేపు నెల 1వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బద్వేలు నుంచి పాదయాత్రగా వెళ్ళి అక్కడ వంట కార్యక్రమం మొదలుపెట్టి 24 గంటలు దీక్ష కొనసాగించేదని కలెక్టర్ ఆఫీస్ ముందు మేము కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. అక్కడ కూడా పరిష్కరించకపోతే అక్కడి నుంచి విజయవాడకు పాదయాత్ర మొదలు పెట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి మేము రాబోతున్నాం. ఇదే విధంగా పేదల సమస్యలు అయితే డిమాండ్లు ఉన్నాయో ఈ 4 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు తెలియజేస్తున్నా. లేని పక్షంలో ఉధృతంగా ముందుకు పోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కొత్తపల్లి భూమిలో నిరుపేదలు గుడిసెలేసుకొని అక్కడ నివాసం చేస్తుంటే ఈ భూ కబ్జాదారులు మాకు అందరికన్నా వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడము, తిట్టడము, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా మేము భయపడడం లేదు వాళ్ళ మీద. మేము ఎంత చేసినా కూడా మేము పోరాడి మేము మనిషికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి మేము సెంట్లు సంపాదించుకోవాలని మేము ఎట్టు తిరిగి నిరాదీక్షలో పాల్గొంటున్నాము. ఈ భూ కబ్జాదారులను ముట్టడి చేసినంత వరకు మేము ఈ నిరాదీక్ష ఇట్నే కొనసాగిస్తూనే ఉంటాము. కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము ముట్టడి చేయాలని మేము ఇదే నిరాదీక్ష మీద
ముట్టడి చేయాలని మా ఆశ.